అరుంధతి కోట చూసారా ఎట్లా ఉందో. లొకేషన్ చూడండి, ఎక్సలెంట్గా ఉంది లొకేషన్. ఇక్కడ డ్రోన్ ఎగరేస్తున్నాడు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని గదులు ఉన్నాయి. స్టెప్స్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు కొన్ని గదులు కనిపిస్తున్నాయి. చూద్దాం లోపలికి వెళ్ళి. కోటలో ఆడబడతాడా అందరూ ఫోటో షూట్ తీసుకుంటారు. ఇక్కడ ఏదో ఒక గుహ ఉంది, చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్లో లోపలికి వెళ్ళగానే 2 వేస్ కలుపుతున్నాయి. రైట్ సైడ్కి ఒక వే, లెఫ్ట్ సైడ్కి ఒక వే. 2 సైడ్లు కూడా సేమ్ లాగే ఉన్నాయి. అటు సైడ్ ఒక గది ఉంది, ఇటువైపు కూడా ఒక గది. బయటికి వెళ్దాం. ఇంకా కోట అయితే రాళ్ళతో బలి కట్టారు. ఇది కోట ఎంట్రన్స్. కోట పైన నిలబడుకొని చూస్తే లొకేషన్ సూపర్ ఉంది. చుట్టూ కొండలు, పొలాలు, హైలైట్ అయితే ఉంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంది. అంతా రాత్రి కట్టడమే, చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఎన్ని సంవత్సరాలు అయినా కూడా. ఇక్కడ కూడా 2 వేస్ ఉన్నాయి. అప్ స్టేర్లో కూడా రైట్ సైడ్కి ఒక వే, లెఫ్ట్ సైడ్కి ఒక వే ఉన్నది. కారిడార్ ఉన్నది. కారిడార్లో అక్కడక్కడ గదులు ఉన్నాయి. ప్రతి గదికి కూడా లింక్ అనేది ఉంది. హోటల్ ఎక్కడ చూసినా అందరూ ఫోటో చుట్టే తీసుకుంటారు. కోటకు బొక్క పడింది. ఇదేందో ఇది మొత్తం కూలిపోయింది. అప్పట్లో కన్స్ట్రక్షన్ భలే చేశారు. కన్స్ట్రక్షన్ అయితే హైలైట్ ఉంది. చిన్న చిన్న రూములు, పెద్ద పెద్ద రూములు. ఈ కోటలో ఎక్కడి నుంచి ఎక్కడ పోతాం అర్థం కావట్లే. తలుపులు చాలా ఉన్నాయి, కిటికీలు చాలా ఉన్నాయి. కోట ఏమో పోతా అంటే వస్తానే ఉంది. చిన్న రూములు వస్తున్నాయి, మళ్ళీ చిన్న రూమ్ నుంచి బయటకు వెళ్తే ఏ రూమ్లోంచి పోతుంటే ఏ రూమ్లోకి వస్తుంటే కూడా అర్థం కావడంలే. ప్రతి గదికి కూడా 2-3 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఒక గది నుంచి ఇంకో గదిలోకి పోవడానికి, మళ్ళీ ఒక గది నుంచి ఇంకో గదిలోకి రావడానికి. ప్రతి గదికి 2 కానీ 3 కానీ ఎంట్రన్స్లు ఉన్నాయి. కొన్ని డోర్స్ ఇంకా క్లోజ్ చేసి ఉన్నారు. అవి కూడా ఓపెన్ చేసి ఉంటే ఎన్ని ఎంట్రన్స్ ఉన్నాయో మనకు అర్థమయ్యేది. ఇక్కడ ఉంది చూద్దాం. ఇటువైపు కూడా లెఫ్ట్ సైడ్ ఎలా ఉన్నాయో కారిడార్ అలానే ఉంది. ఈ కారిడార్లో కూడా సేమ్ డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి. అటువైపు సేమ్, ఇటువైపు సేమ్, 2 వైపు కూడా ఒకేలాగా ఉంది. చుట్టూ కొండలు సూపర్ ఉంది లొకేషన్. ఎంట్రన్స్, ఇటువంటి ఎంట్రన్స్లు 3 సైడ్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రంట్ ఉంది, ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంది కోటకి, ఒకటి రైట్ సైడ్ ఉంది. 3 సైడ్స్ 3 స్టైర్స్ ఉన్నాయి. చీకటి ఉంది, భయం వేస్తుంది. వద్దులే, బయటికి వెళ్దాం. ఇదేంటో ఇది కోట బ్యాక్ సైడ్ ఉంది. ఇది ఏమన్నా రాణి గారికి కోట, రాణికి సపరేట్ కోట కట్టించాడు రాజుగారు. ఇది కోట బ్యాక్ సైడ్ అండి. కోట బ్యాక్ సైడ్ కూడా 2 రూములు ఉన్నాయా. ఇది కోటకు బ్యాక్ సైడ్ మళ్ళీ ఇంకో చిన్న కోట ఉంది. మళ్ళీ ఇది ఎందుకు కట్టారో తెలియదు. చిన్న చిన్న రూములు ఉన్నాయి అన్నీ కూడా.
కోటకి బ్యాక్ సైడ్ ఒక రూమ్లోకి వెళ్ళి చూద్దాం, ఏమైనా ఖజానా ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. అందరూ మనకంటే ముందు ఎవరు దోచుకునేట్టున్నారు ఆల్రెడీ. ఖజానా మొత్తం మనం దోచుకోవడానికి ఏం లేదు, మొత్తం ఊడ్చేశారు. ఒక్క వజ్రం అన్నా దొరికింటే మనకు కొట్టిస్తున్నాం ఇంట. బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగుందో ఆర్కిటెక్చర్. రాళ్లతో ఎటువంటి సిమెంట్ లేకుండా ఎంత పెద్ద కొర కట్టారో చూడండి. ఆర్కిటెక్చర్ రాళ్లతోనే డిజైన్ చేశారు. ఇది కోటకి రైట్ సైడ్ ఉన్న ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కూడా మనము కోటకు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళచ్చు. అలాగే ఇంకా మనం ముందుకు వెళ్తే కోట ఫ్రంట్కి వెళ్తాం. అక్కడ ఆల్రెడీ జనాలు కనపడుతున్నారు, అందరూ తీసుకుంటూ ఉన్నారు ఫొటోస్. ఇది అరుంధతి కోట. ఇది నంద్యాల జిల్లాలో బనగానపల్లి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎవరైనా విజిట్ చేయాల్సిన వాళ్ళు వచ్చి విజిట్ చేయండి.